మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ప్రియమైన సహోదరులారా, లూకాసు వార్త 12వ అధ్యాయము 10వ వచనాన్ని మరొకసారి మనము వినాలి. ఎందుకనగా దాని గురించి మరలా నేను కొంత ఆలోచించాల్సి వచ్చింది. ఆ వచనంలో ఉండే పరిశుద్ధాత్మని గురించి. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. ఇదే వచనాన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో కూడా మనము చూడగలం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మత్తయి 12:32. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. లూకాసు వార్తలో మత్తయి సువార్తలో ఇంచుమించు ఒకే రకంగా లేఖనాలు ఉన్నాయి. ఇప్పుడు మార్క్స్ వార్త 3:29లో మరికొంత స్పష్టంగా మనకు ఆ వచనం కనబడుతుంది. ముందు 28వ వచనాన్ని చూడాలి. సమస్త పాపములను మనుష్యులు చేసే దూషణలన్నీ కూడా వారికి క్షమింపబడతాయి గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. అనగా మనుషులు చేసే సమస్తమైన పాపాలకి దూషణలకి క్షమాపణ అనేది క్రీస్తు రక్తము ద్వారా ఉన్నది. అయితే పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అనుకున్నాను, అంటే నిత్య పాపం అనేది ఉన్నదా? క్షమించబడలేని పాపాలు ఉన్నాయా అని నేను అనుకున్నాను. పైన వచనంలో మనుషులు చేసే సమస్త పాపాలకి దూషణలకి క్రీస్తు రక్తము ద్వారా క్షమాపణ ఉంది. ఎంత ఘోర పాపినైనా ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమిస్తాడు. అతని పాపాల నుండి విడిపిస్తాడు, శుద్ధి చేస్తాడు. మనము మన పాపములు ఒప్పుకుంటే యేసుక్రీస్తు రక్తము మనలను కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, మనకు పాప క్షమాపణ కలగచేస్తుంది. యేసుక్రీస్తు రక్తములో
ఎటువంటి పాపాలైనా కడగబడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఎంత ఘోరమైన పాపమునైనా కడుగుతుంది. ప్రభు క్షమించలేని, కడగలేని పాపం అంటూ లేదు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, రక్తము, రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. ఇది మానవునికి శుభవార్త. ఇది బాగుంది. అయితే పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు నాకు ఈ విషయాన్ని గురించి నేను మరలా ఆలోచించాను. అప్పుడు అర్థం ఏంటంటే, పశ్చాత్తాపం అనేది మానవునికి కలిగితే ఏ పాపమైనా కూడా క్షమించబడుతుంది. ప్రభు క్షమిస్తాడు. పశ్చాత్తాపం అనేది లేకుంటే ఇంకా మానవుడు దేవుని క్షమాపణ పొందుకోలేడు. అనగా పశ్చాత్తాపము విరిగిన మనస్సు పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఒక మనిషిని అతని పాపాలను ఒప్పిస్తాడు, ఒప్పుకోమంటాడు. మనం ఒప్పుకుంటే మనం పరిశుద్ధాత్మను గౌరవించినట్టే. పరిశుద్ధాత్మని ప్రభావము, పరిశుద్ధాత్మ మనల్ని ఎలా దర్శిస్తాడంటే, ఆత్మ సంబంధమైన విషయాలలో నేను ఇంకా సరిగా ప్రార్థించలేదేమో, నేను ఇంకా చాలా తక్కువగా ప్రభువును సంతోషపెడుతున్నానేమో, ప్రభు కొరకు ఇంకా నేను చేయాల్సింది చేయలేదేమో, ఇటువంటి ఆలోచన, ఇటువంటి భావాన్ని పరిశుద్ధాత్ముడు మనలో కలుగచేస్తాడు. ఇలా ఆలోచిస్తున్నామంటే ఆత్మ సంబంధముగా వారిని పరిశుద్ధాత్ముడు దర్శిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాలలో మనకు దిగులు, చింత ఉన్నది అంటే మనల్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మనకు ఆత్మ నడిపింపు ఉన్నట్టే. నేను బాగున్నాను, నాకేమి,
నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇటువంటి ఆలోచన కలిగిన వారు పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నారు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్ముడు మనలను ఆత్మ సంబంధమైన దాహముతో నింపుతాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలగజేస్తాడు. సత్యమునకు సాక్షులముగా సత్యము నిమిత్తమై మనం వాదించేవారిగా మనల్ని ఈ లోకంలో నిలబెడతాడు. శరీర సంబంధమైన దిగులు, శరీర సంబంధమైన చింతలు ఎవరికైతే ఉండవో వారు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉన్నారు. పరిశుద్ధాత్మని ఆధీనంలో ఉన్న వారికి ఎంతసేపు దేవుణ్ణి ఏ విధముగా సంతోషపెట్టాలి అనే ఆలోచనే కలుగుతుంది. చూడండి, కరోనా వచ్చినప్పటి నుండి కష్టపడలేదు ప్రభు కోసం అనేసి తెల్లవారుజామున ఈ ప్రార్థన పెట్టాం. కానీ నాకు ఇంకా నేను కష్టపడలేదు ప్రభు కోసం. సోమరిగా తిరుగుతున్నా, సోమరిగానే ఉన్నాను అనుకుంటున్నాను. ఏం కష్టపడుతున్నానని అనుకుంటున్నాను. ఇంకా ప్రభు కొరకు ఏదో చేయాలి. ప్రభు కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, ప్రయాసపడాలి, ప్రకటించాలి. అందుకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరొక ఆలోచన కలిగింది. మీరు కూడా ప్రార్థించండి. ప్రతిరోజు సాయంకాలం ఏదో ఒక చోట వీధిలో ప్రభు గురించి చెప్పాలి. 3 నెలలు ఎడతెరపి లేకుండా ప్రతిరోజు 1 గంటైనా ఏదో ఒక వీధిలో నిలబడి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించితే ఎంత బాగుంటుందని నేను రాత్రికాలం కూడా మందిరం దగ్గర సహోదరులతో నేను ఆలోచన చేశాను. ఈ అల్పకాలంలో, ఈ జీవితంలో ప్రభు కోసము ఒక యంత్రంలాగా కష్టపడాలి. దేవదూతలకు లేని భాగ్యాన్ని మట్టి వారిమైన మనకిచ్చాడు. కాబట్టి 3 నెలలు 90 రోజులు ప్రతిరోజు రాత్రి సాయంకాలం 6 నుండి 7 వరకు ఏదో ఒక వీధిలో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తే ఎంత బాగుంటుందో అని నేను కలలు కన్నాను. తొందరలో అది కూడా ప్రభు చిత్తమైతే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, ప్రతి బుధవారం కడప దగ్గర ప్రారంభించాము పోయిన వారంలో. కనుక 24 hours మరి ప్రభు కొరకు మనలను సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడే. నేనేమైనా పొరపాటు చేశానేమో, నేనేమైనా తప్పు మాట్లాడినేమో అని మనకు అనిపిస్తుందంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్టే. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనకు పశ్చాత్తాపం గురించిన ఆలోచన కలుగుతుంది. అప్పుడు మనం పరిశుద్ధాత్ముని గౌరవించినట్టే. పశ్చాత్తాపం లేని వారు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తారు, అవమానపరుస్తారు. కొన్ని లేఖనాలను మనం చూడాలి. దేవుడు క్షమించలేని పాపం అంటూ లేదండి.
నాకు కూడా ఈ వచనాన్ని చూసినప్పుడు అర్థం కాక కొంత భయం వేసింది. అంటే ఇంకా క్షమాపణ లేదా, ఒప్పుకున్న దేవుడు క్షమించడా అని అనుకున్నాను. కానీ దాని అర్థం అది కాదు. అందుకే మనకు లూకాసు వార్తలో తేటగా ఈ వచనాన్ని మనం చూసినాం. మనుషులు చేసే సమస్త పాపాలు, దూషణలు క్షమించబడతాయి. కానీ పరిశుద్ధాత్మ విషయంలో ఆయనను గౌరవించకపోతే అది నిత్య పాపము అని మనం ఇక్కడ చూసినాం. అంటే ఆయన మనలను దర్శించినప్పుడు మనము పశ్చాత్తాపపడకపోతే ఇంకా ఆ మనిషికి క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ప్రభువు యెరూషలేము పట్టణాన్ని గూర్చి ఆయన ఏడ్చినాడు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించినంత కాలం నీవు ఆయనను ఎరుగకపోతివి. కోడి తన పిల్లలను తన రెక్కల నీడ క్రిందకు ఏలాగు చేర్చుకును, అలాగే నేను నిన్ను కూడా నా రెక్కల నీడకు రమ్మని పిలిస్తే నీవు రానొల్లకపోతివి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఆయనను ఎరుగకపోతివి. కనుక నీ ఇల్లు నీకు దిబ్బగా మారుతుంది. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని నీవు పలికేంత వరకు నీవు దిబ్బగా ఉంటావని ప్రభువు యెరూషలేము పట్టణాన్ని గురించి హెచ్చరించాడు. ప్రభువు ఎలా దర్శిస్తాడు? ఆత్మ ద్వారా దర్శిస్తాడు. పరిశుద్ధాత్మని ప్రేరేపణ మనల్ని ప్రేరేపిస్తున్నాడంటే ఎలా ఉంటుంది? ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే పశ్చాత్తాపం, ఆత్మ సంబంధమైన చింత, ఆధ్యాత్మిక చింత, స్పిరిచువాలిటీ, ఆత్మ సంబంధమైన దాహం, నీతి కొరకు ఆకలి దప్పులు, సత్యమును గురించిన సాక్షాత్మై ఒక రోషం. ఇదంతా కూడా పరిశుద్ధాత్ముడు జరిగించే కార్యాలు. పరిశుద్ధాత్ముడు చాలామంది చప్పట్లు కొట్టి కేకలేసి ఓలా బాబా అంటేనే కాదు, పరిశుద్ధత ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి, సత్యమునకు సాక్షులుగా రోషం కలిగి ఉండాలి. ఇదంతా ఒక మనిషికి సాధ్యము కాదు. అతనిలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే ఈ లక్షణాలు ఉంటాయి. కామెర్లు ఒక మనిషికి ఉన్నాయంటే ఆకలి కాదు, రకరకాల జ్వరం కూడా వస్తుంటుంది, తలనొప్పిగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటాయి. అంటే ఆ వ్యక్తి కామెర్ల చేత ఉన్నాడు కాబట్టి అతనిలో ఉండే లక్షణాలు. పరిశుద్ధాత్ముడు కూడా మనలను దర్శిస్తున్నాడు, మనలో ఉన్నాడనే దానికి మనిషి ఎప్పుడు కూడా తగ్గించుకుంటాడు. ప్రభువు గురించి ఆలోచన చేస్తుంటాడు. ప్రభువును ఎలా సంతోషపెట్టాలి? ప్రభువు కొరకు నేను ఏం చేయటం లేదే, ఎంత చేసినా కూడా నేను ఎంతో చేసినా అని అనుకోరు, నేనేం చేయలేదు అని ఎప్పుడు కష్టపడాలి, ప్రభు కోసం శ్రమపడాలి అనే ఈ ఆధ్యాత్మిక భావన ఉంటుంది. పశ్చాత్తాపపడే వారికి వారు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్నారు, వారు పరిశుద్ధాత్మని గౌరవిస్తున్నారు.
కాబట్టి మనం చేసే సమస్త పాపాలకి పశ్చాత్తాపపడితే క్షమాపణ అనేది ఉంది. దావీదు ప్రభువుకు ఇష్టానుసారమైన మనిషి. కొంత సమృద్ధిగా, ఇబ్బంది లేకుండా, నిమ్మలం కలిగిన వాతావరణంలో చేయాల్సిన డ్యూటీ చేయకుండా అదే పనిగా యెరూషలేములో నిలిచిపోయినాడు. దాని వలన శోధనలో పడ్డాడు. పరిశుద్ధాత్మని ప్రభావాన్ని కోల్పోయాడు. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఊరియాకి ద్రోహం చేశాడు. బాషిబాను భార్యగా చేసుకున్నాడు. ఊరియా హత్య చేయబడ్డాడు. పైగా మహారాజు తనకు తప్పు చేశాననే భావన లేదు. ఊరియాను చంపించిన అతని భార్యను నేను నా భార్యగా వివాహం చేసుకున్నాను కదా అనుకుంటున్నాడు. అంటే పాపాన్ని సర్ది చేసుకుంటున్నాడు, కప్పిపెట్టుకుంటున్నాడు. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు. అయితే అది అతనిని చివరికి మరణానికి నడిపిస్తుంది. చాలా రోజులు గడిచాయి. కానీ అతడు చేసిన పని ప్రభు దృష్టికి గొప్పదిగా ఉంది. పాపం అనేది ఎవరు చేసినా కూడా ప్రభు మొలాజు పెట్టడు. నువ్వు ఎంతన్నా సమర్పించుకో, ఎంతన్నా త్యాగముగా ఉండు. పాపం అనేది ఎవరిలో ఉన్నా ప్రభు సహించడు. నో ములాజ్ షుడ్ బి యూజ్డ్. కాబట్టి ప్రవక్తను పంపాడు. అనగా ప్రవక్త పరిశుద్ధాత్మ ప్రభావంతో ఉంటాడు. పరిశుద్ధాత్మని ఆధీనంలో ఉంటాడు ఆయన. అందుకే వచ్చాడు. అయ్యా, మీతో నేను మాట్లాడాలి తప్పకుండా అని ఊరియా విషయంలో నాతాను ప్రవక్త డైరెక్ట్గా కాకుండా మర్మంగా, ఉపమాన రీతిగా చెప్పాడు. దావీదుకు అర్థమైంది. ప్రవక్త అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే. ఇంకా దావీదు మహారాజు కదా, తనకు గర్వము, అహంభావం అనేది ఉంటే ప్రవక్త మీదికి ఒక ఉరిమేవాడు. ప్రవక్తను బంధించండి అనే అధికారం కూడా ఉంది. చాలామంది రాజులు అలా చేశారు. ప్రవక్తలను చంపించారు, బంధించారు, కొట్టారు, హింసించారు. కానీ దావీదు మాత్రం ఆ మనుష్యుడు నీవే అనేసరికి పరిశుద్ధాత్మని ప్రభావానికి సాగిలపడి బోర్ల పడ్డాడు. అయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించు. 51వ కీర్తన దావీదు పశ్చాత్తాప ప్రార్థన. ఎంతో బతిమాలుకున్నాడు. చేసింది తప్పు అని పరిశుద్ధాత్ముడు దావీదు నిలదీస్తే తిరగబడకుండా నేల మీద పడిపోయి ఉపవాసం ఉండి క్షమాపణ వేడుకున్నాడు. ఆ సమయంలో 51వ కీర్తన రాశాడు. ప్రియమైన సహోదరులారా,
తప్పు అని తెలిసిన వెంటనే పరిశుద్ధాత్మనికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. అందుకే దావీదుకి దేవుడు తన కృపను దూరం చేయలేదు. దాని వలన కొంతవరకు శిక్ష భరించాల్సి వచ్చిన దేవుని కృప మాత్రము దావీదును విడిచిపోలేదు. సరే, ఈ రోజున ఇంకా కొన్ని వచనాలని మనము చూడాలి. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో, అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో, ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. దేవుని వాక్యమునకు లోపరచబడనొల్లని వారు, దేవుని వాక్యానికి విధేయత చూపని వారు, అంటే వాక్యానుసారంగా ప్రవర్తించని వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారంట. పరిశుద్ధాత్మను ఎదిరించేది ఎవరంటే వాక్యానుసారంగా జీవించని వారు. వారి నరాలు ఇనుప నరాలంట. వంచని మెడలు గల వారలారా, హృదయముల యందును దేవుని యందును చెవుల యందును సున్నతి పొందని వారలారా. వాళ్ళ హృదయములో చెవుల యందు సున్నతి, ముస్కరులు అంటున్నాడు స్టెఫను. మీరు ముస్కరులు, వాక్యానికి మీరు విధేయత చూపించటం లేదు కాబట్టి అటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారంట. మనం వాక్యానుసారంగా జీవించడానికి హృదయాన్ని చెవులను లోపరుచుకుంటే పరిశుద్ధాత్మని మనం గౌరవిస్తున్నాం. వాక్యాన్ని మనం విధేయత చూపకపోతే, ఆ ప్రకారం జీవితాన్ని మలుచుకోకపోతే వాళ్ళు పరిశుద్ధాత్మను ఎదిరించేవారు. ఇంకా అటువంటి వారికి క్షమాపణ ఎక్కడుంటుంది? వాక్య ప్రకారం ప్రవర్తించకుండా ఉన్నవారు పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు. వారు ఎక్కడ క్షమాపణ పొందుకుంటారు? తర్వాత యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనంలో, దేవుడు వారికి ఎన్నో మేలు చేశాడు, అయినా కూడా వారు కొంచెం కూడా కృతజ్ఞత ఆ ఆలోచన లేకుండా వారు ఆయన ఆత్మను దుఃఖపెట్టినారు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనంలో 10వ వచనంలో, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేత తాళిమి చేత వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో
యుద్ధము చేసెను. వారి యావత్ బాధలో ఆయన బాధ పొందినాడు. వారికి విమోచన కలిగించాడు. వారిని శత్రువుల బారి నుండి ఒక మనుష్యుడు తన బిడ్డను, కుమారుణ్ణి ఎత్తుకొని రక్షించినట్లుగా రక్షించినాడు. అయినా కూడా వారు ఏం చేశారంటే ఆయన మాటకు తిరుగుబాటు చేశారు. ఆయనకు విధేయత చూపించకుండా ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. చేసిన మేలులకు కొంచెమన్నా గ్రహింపు లేకుండా ప్రభు మీద తిరుగుబాటు చేస్తే అటువంటి వారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తే దేవుడు వారికి విరోధి అవుతాడు. శత్రువు వారిని ఆవరిస్తాడు. అటువంటి వారు క్షమాపణ ఎక్కడ పొందుకుంటారు? తిరుగుబాటు చేసేవాళ్ళు. విధేయత చూపించరు కానీ తిరుగుబాటు చేశారు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. పౌలు గారు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అని రాసినాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏమిటి? 29వ వచనంలో జవాబు ఉంది. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మీరు విమోచన దినము వరకు ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డారు. ఇది ఎంతవరకు అంటే ప్రాణము పోయేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు. మరి దుర్భాష మాట్లాడితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచారు కనుక వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడ్డారు. ఎంతవరకంటే విమోచన దినము వరకు, ప్రాణము పోయేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు. అందుకే నోట దుర్భాష అనేది రాకూడదు. నోట దుర్భాషలు వస్తుంటే వారు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తారు. అందుకే నోటి మాటలు కూడా జాగ్రత్తగా రావాలి. మన నోటి మాటలు
దుర్భాష మాట్లాడే వారికి వారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. మీరెప్పుడైనా మీ మాటల గురించి బాధపడ్డారా? దుర్భాషణ గురించి మీరు పశ్చాత్తాపపడ్డారా? పశ్చాత్తాపపడాలి. దుర్భాష గురించి పశ్చాత్తాపం లేకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. దుర్భాష వలన, నోట వచ్చే దుర్భాష వలన పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. నేను ఆ మధ్యకాలంలో ఇంట్లో ఆమెతో ఒక దుర్భాష మాట్లాడాను. ఉదయకాలంలో నేను క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చూశాను. ప్రతిరోజు నేను అలా చూస్తుంటాను, ఈరోజు ఏం వాక్యం ఉంది అని. అక్కడ ఏముందంటే, యోబు అక్కడ మాట్లాడాడు, నా నోటి మాటతోనైనను నేనెన్నడూ పాపం చేయలేదు అన్నాడు. ఆ రోజు వాక్యం నేను చూశాను. రాత్రి దుర్భాష మాట్లాడాను ఆమెతో, కానీ పొద్దున్నే వాక్యం చూస్తే చెంప మీద చెల్లు అనిపించినట్టు. నా నోటి మాటతోనైనా నేను పాపం చేయలేదు అనే వాక్యాన్ని చదివి చెంప మీద చెల్లును పెరిగినట్టు అనిపించింది పరిశుద్ధాత్ముడు. ఇంకా భయం వేసింది నాకు. పశ్చాత్తాపపడితే మంచిది. పశ్చాత్తాపము, నా మాటలు ఏమైనా తప్పుగా ఉన్నాయేమో అనే భావన ఎప్పుడు మనకు ఉండాలి. దుర్భాషను మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. నోటి మాటకి విలువ ఉండాలి. అది విశ్వాసపూరితమైనదై ఎదుటి వారికి క్షేమాభివృద్ధిని కలిగించేది ఉండాలి. దేవుణ్ణి ఆ నోటితోనే స్తుతిస్తాము, కనబడే మనిషిని ఆ నోటితో శపిస్తే ఇది ఏమి అన్యాయము? ఒక బోరులో నుండి ఒకరోజు ఉప్పు నీళ్ళు, ఒకరోజు త్రాగునీళ్ళు, ఒకరోజు పెట్రోలు, ఒకరోజు డీజిల్ వస్తుందా? ఇన్ని రకాలు ఒక బోర్లో నుండి వస్తాయా నీళ్ళు? అది ఉప్పు నీళ్ళ బోర్ అయితే ఎప్పుడు దాంట్లో ఉప్పు నీళ్ళే వస్తాయి. పెట్రోల్ బావి అయితే పెట్రోలే వస్తుంది ఎప్పుడు. కాబట్టి ఇదే నోటితో దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, యేసు రక్తం యేసు రక్తం అంటావు, అదే నోటితో ఎదుటి మనిషిని శపిస్తావు. అదే నోటితో బండబూతులు, మామూలు కాదు, బండబూతులు అంట. ఏదో ఒక మాట అన్నావు, కొంచెమన్నా భయం ఉందా? ఇంకా మాటలు ఒకటే బండబూతులు. దుర్భాష మీద డిగ్రీ పొందిన వారికి పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడండి? ఇంకా ప్రతిరోజు అదే మాటేనా? ఇంకెప్పుడు పశ్చాత్తాపం లేకపోతే వారు పరిశుద్ధాత్మను దుఃఖ పెడతారు. 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి. ఒకరి మీద ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి. దుర్భాష మాట్లాడేవారు
పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. పశ్చాత్తాపము మానవునికి చాలా పక్కలోనే ఉండాలి. ఎప్పుడూ పశ్చాత్తాపం టచ్లోనే ఉండాలి. పశ్చాత్తాపము కరువైతే మానవుడు పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తాడు. అది పెరిగితే ఇంకా మరణకరమైన పాపముగా మారిపోతుంది. మరణకరము గాని పాపం ఉంది, మరణకరమైన పాపము ఉంది. మరణకరమైన పాపం అంటే ఎప్పటికీ పశ్చాత్తాపం కలగదు ఆ మనిషికి. మరణకరము కాని పాపం అంటే పరిశుద్ధాత్ముడు తెలియజేసినప్పుడైనా పశ్చాత్తాపడతాడు. కాబట్టి ఇంకా కొన్ని లేఖనాలు చూసినప్పుడు ఇక్కడ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 19వ వచనం, ఈ సామాగ్రి అంటే ఈ లేఖనాలన్నీ కూడా రాత్రి 12:30 వరకు నేను తయారు చేసుకున్నాను. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, 4 అవుతుందని కనిపెట్టుకొని నేను అదే ఎదురు చూశాను. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుచున్నాడు. పరిశుద్ధాత్మను ఉపేక్షించటం. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అన్యజనుల వలె కామాభిలాషయందు మునిగి తేలుతుంటే వారు పరిశుద్ధాత్మను ఉపేక్షిస్తారు. దురాత్మ పట్టిన వాళ్ళకి కామాభిలాష ఎక్కువ ఉంటుంది. ఒక మనిషికి కామాభిలాష ఉంది అంటే, మితిమీరిన కామాభిలాష, అతను దురాత్మ చేత నింపబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కలిగిన వారు కంట్రోల్గా ఉంటారు. అన్యజనులు ఎల్లవేళలా వారి మాట కానీ, వారి చూపు కానీ, వారు మాట్లాడినా, వారు ప్రవర్తించినా, వారు ఏం చేసినా కూడా వారిలో డబుల్ మీనింగ్ క్రియలుంటాయి, మాటలుంటాయి. కళ్ళకి కొవ్వు పట్టింటారు దురాత్మ పట్టిన వాళ్ళు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, దేవుని ఎరుగని అన్యజనులు. అన్యజనులు అంటే అర్థం ఏంటంటే, హృదయమందును శరీరమందును కంట్రోల్ అనేది ఉండదు. భార్యను ఎలా చూస్తారో ప్రతి స్త్రీని కూడా అలాగే చూస్తారు. అదే చూపు. ఏందా చూపు, మార్చుకో. చాలామంది ఇప్పుడు ఈ కాలంలో పురుషులను కూడా పోనివ్వటం లేదు. ఏదో అది కళ్ళకి అదొక రోగం, మాయ రోగం. అందుకే సంస్థను కళ్ళకు నచ్చినట్టు తిరిగాడు. శత్రువు గుండు కొట్టించాడు ఆ పాంపిల్ల చేతనే. గుండు గిక్కితే శత్రువు బంధించి శూలాలు కాల్చి ఈటెలు 2 కళ్ళల్లో
పోడ్చడమే 2 ఈటెలు కాల్చి శాంసన్ని చూసిందల్లా కావాలంటావా? చెడు చూపులు చూస్తావా? నువ్వు నాజీరురా నాయనా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలరా నాయనా, పరిశుద్ధతను పాటించాలరా నాయనా, దేవుని కొరకు బ్రతకాలరా నాయనా అంటే కంటికి నచ్చిందల్లా చేస్తావా అని చివరికి ఆ 2 కళ్ళు లేకుండా పోయినాయి. జాగ్రత్త. ప్రియమైన సహోదరులారా, సున్నతి లేనివారు, కంట్రోల్ లేనివారు అన్యులు, వారు దేవుని ఎరుగరు. ఎప్పుడు కూడా వారు కామాభిలాషయందు ఇచ్చగలిగి ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను ఉపేక్షిస్తున్నారు, త్రోసివేస్తున్నారు. దురాత్మ కలిగిన వారికి కామాభిలాష ఎక్కువ. పరిశుద్ధాత్మను కలిగిన వారు కంట్రోలుగా ఉంటారు. అనగా తను వివాహం ఆడిన పెద్దల సాక్షిగా దేవుని సమక్షంలో తన భార్యతోనే, భర్తతోనే ఆ విధంగా ప్రవర్తిస్తారు. కానీ ఇంకా ఎక్కడ కూడా ఆ విషయంలో ఎక్కడ కూడా వారు జారి పడరు, కంట్రోలుగా ఉంటారు. కేవలము తను చేసుకున్న భార్య మాత్రమే తనకు, అంతేగాని ఇంకా వేరే విషయంలో ఎక్కడ కూడా అందరూ కూడా, మిగతా వాళ్ళందరూ తల్లి లాంటి వారిలాగా పరిశుద్ధాత్ముడు వారిని నిర్మాణం చేస్తాడు. అటువంటి వారు పరిశుద్ధాత్మను గౌరవిస్తున్నారు. మాటలు కూడా కొంతమంది స్త్రీలను సరిగా మాటలు అంటే వాళ్ళు శుద్ధి అయిన మాటలు మాట్లాడలేరు. చేసుకున్న భార్యతో మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు కొంతమంది. అపార్థముగా తొందరతాలతో పిలుస్తూ ఉంటారు. మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలను గౌరవించాలి. మర్యాదగా, క్రమముగా, పవిత్రంగా మాట్లాడాలి, పలకరించాలి. కానీ అమర్యాదగా, దౌర్జన్యముగా, డబల్ మీనింగ్తో మాట్లాడకూడదు. దేవుడు చూస్తున్నాడు. చూసే దేవుడు తాటదిస్తాడు. కాబట్టి జాగ్రత్త. దేవుడికి ఎవరైనా ఒక్కటే, శాంసనైనా ఒక్కటే, ఆయనకు ములాజు ఉండదు. విధేయత చూపిస్తే, విరిగి నలిగిన మనస్సుతో ఉంటే దేవుడు వారిని ఎంతకైనా క్షమిస్తాడు, ఆదరిస్తాడు, హత్తుకుంటాడు. తిరుగుబాటుగా, అహంభావం కలిగి విచ్చలవిడిగా తిరిగితే చూచే దేవుడు తాటదిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రభువు మనల్ని చూస్తున్నాడని మనం ఎల్లప్పుడూ భయము కలిగి ప్రవర్తించాలి. పరిశుద్ధాత్మను ఉపేక్షించకూడదు. అలాగే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఆత్మను ఆర్పుకోవద్దు. పరిశుద్ధాత్మని కొంతమంది ఆర్పుకుంటారు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో చల్లారిపోతాడంటే, ఎడతెగక ప్రార్థన చేయకపోతే, ప్రతి విషయమందును కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించకపోతే పరిశుద్ధాత్మని మనము ఆర్పుకున్న వారమవుతాం.
ఎడతెగక ప్రార్థన చేయటం వలన మనం అక్కడ విన్నాం కదా, 3 స్నేహితుల ఉపమానంలో మాటి మాటికి సిగ్గుమాలి తన స్నేహితుడు తొందరగా ఇవ్వకపోయినా వేచి ఉన్నాడు అతని తలుపు దగ్గర. లోపల ఉన్న స్నేహితుడు కలిగినవాడు, నేను ఇవ్వను అనలేదు, ఇస్తాను అయ్యా, కానీ పిల్లలు నాతో కూడా ఉన్నారు, కొంచెం ఆగు, ఇస్తాను. పిల్లలు నిద్రపోతే తప్పకుండా ఇస్తాను, నేను నీకు కావలసినంత ఇస్తాను, సమృద్ధిగా ఇస్తాను, అడిగిన దానికంటే ధారాళంగా ఇస్తాను. అయితే నువ్వు కొంచెం వేచి ఉండాలి. కాబట్టి తన స్నేహితుడైనందున అతని మీద అలగడు, సిగ్గుపడడు. కాబట్టి మీరు కూడా దివారాత్రములు తండ్రిని వేడుకొనుచుండగా పరిశుద్ధాత్మను ఆయన ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ప్రార్థనా ఆత్మ కలిగిన వారు మనల్ని ప్రార్థన చేయమని ఎవరు? పరిశుద్ధాత్ముడే కదా. మరి పరిశుద్ధాత్మునికి మనం లోబడాలి కదా. ప్రార్థన చేయకపోతే అభిషేకం ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్ముడు ఎలా వెలుగుతాడు, ప్రకాశిస్తాడు? అందుకే ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పలేకపోవటం కూడా పరిశుద్ధాత్మని మనము చల్లారుస్తాం. అంటే దీపం అనేది చక్కగా తేజవంతముగా వెలగదు. మనము పరిశుద్ధాత్ముని అగ్ని పర్వతంలాగా వెలిగించాలి. ప్రతి చిన్న విషయానికి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలయ్యా అనాలి. పరిశుద్ధాత్ముడు మనలను దేవునికి కృతజ్ఞతలు తెలపమని ప్రేరేపిస్తుంటాడు. ఇదేంలే, ఈ చిన్న విషయమే కదా, పెద్ద సాక్ష్యమేమి కాదులే అనుకోకూడదు. ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. కాబట్టి మనము ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారములకు మనం ఏమిచ్చినా కూడా మనం రుణస్థులమే. మన గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రుని అర్పించినా కూడా అది ఆయనకు తక్కువే. మన జీవిత కాలమంతా మనము ఆయనకు సమర్పించుకున్నా కూడా అది కూడా తక్కువే. కాబట్టి 1000 నోళ్లతో నిన్ను స్తుతించిన మన రుణము తీరదు. కాబట్టి మనం ఆయన్ను ప్రతి విషయంలో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నామంటే మనలో ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు ప్రకాశిస్తున్నాడు, తేజవంతముగా వెలుగుతున్నాడని. ఎవరు అలా చేయరో వారు ఆత్మను ఆర్పుకుంటారు. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దు. మనం ప్రవచించుకోవాలి. మన సమస్యలను వాటితో మాట్లాడాలి. వాటిని గురించి ప్రవచించాలి. ఎండిపోయిన వాటి గురించి అవి సజీవముగా దీవెనకరంగా ఉండాలని మనం ప్రవచించాలి, మాట్లాడాలి. మోషే ఎప్పుడో మన కోసం ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ ప్రవక్తలగునట్లుగా యెహోవా తన ఆత్మను వారిలో ఉంచునుగాక అన్నాడు. అంటే మనం ఏం మాట్లాడినా అదొక ప్రవచనం. మన గురించి ఎవరో ప్రవచనం చెప్పడం కాదు, మనకు మనం ప్రవచనం చెప్పుకోవాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రవచనం చెప్పుకోవాలి. ఒక అతను ఉండేవాడు,
20 ఏళ్ళ కిందట మేము ఎక్కడైనా కుటుంబ ప్రార్థనకి వెళ్తే పాట పాడేటప్పుడు అతను ఏదో హా హా అని ఊగేది, బీడ్చుకునేది గాలి. ప్రభువు మాట్లాడుతున్నాడు, కుమారుడా అంటాడు. నాకు పిచ్చిలేస్తుంది, నోరుమై నువ్వు ఏందది అని నాకు అతన్ని ఆపేస్తాను. కుమారుడా ఏంది, బిడ్డ ఏంది, నేను సోది చెప్తా ఉండవా? ప్రవచన వాక్యం, దేవుని వాక్యం సజీవముగా ఉంది మనకు. నీ గుండెను పిండేసే బాధల గురించి నువ్వు ప్రవచనం చెప్పు, నీకు నీవే చెప్పుకో. నీ దిగులు గురించి ఒక ప్రవచనం చెప్పు. పిల్లల గురించి బాధపడుతున్నావా? రే మీరు బాగుపడతారా నా, అది ప్రవచనం. నా గురించి ప్రార్థన చేయన్నా, భారంగా చేయన్నా, ఉపవాసం ఉండన్నా. మరి నువ్వు పిల్లలను తిడతావా? పనికిరారే, మీరు పనికిరారా అంటారు. మీరు బాగుపడరా అంటారు. మళ్ళీ ప్రార్థన చేయండి, ఆయన ప్రార్థన చేస్తాడు, నువ్వు తిడుతుండు. దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తే కదా. కాబట్టి మన దిగులుని ప్రవచనముగా మార్చుకోవాలి. మనల్ని ఎవరైనా నువ్వు పనికిరావు, నీ చేత ఏం కాదంటే మనం ప్రవచించుకోవాలి. నేను దేనికైనా పనికొస్తా, ఒక్క పాపానికి తప్ప. నేను దేన్నైనా చేస్తా, నన్ను బలపరచు క్రీస్తునందు, పాపం మాత్రం చేయలేను. ఇది ప్రవచనం. సిస్టరు నాకు ప్రవచనం చెప్పు, నా ముఖాన్ని బూడిద కొట్టు అంటుంటారు. వాక్యం ఉందండి మనకి, ప్రవచించడం నిర్లక్ష్య పెట్టుకోవద్దు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు పౌలు గారి ద్వారా, మీరు ఆత్మను ఆర్పుకోవద్దు, ప్రవచించుటను నిర్లక్ష్య పెట్టవద్దు. చాలామంది ప్రవచించుటను నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడైనా మీ జీవితాన్ని మీరు ప్రవచించారా? ప్రవచించడం అంటే ఏదో ఊగి వచ్చింది పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది. పరిశుద్ధాత్మ వచ్చింది ఏందండి? ప్రభుకాంతు వచ్చినాడంటే బాగుంటుందా? వచ్చింది అంటే ఏంది? అది ఆ భాషకు, ఆ వ్యాకరణానికి అర్థమే లేదు. ప్రియమైన సహోదరులారా, ఎవరికి వారు మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని మీరు ప్రవచించండి. ప్రభు అంటున్నాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బాగుపడతాయా? అయ్యా నాకు తెలియదయ్యా, నీకే తెలుసయ్యా అన్నాడు. సరే, ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, అవి వేల కొలది సైన్యముగా మారునట్లుగా నువ్వు ప్రవచించు అన్నాడు. దేవుని మాటకు లోబడి యెహెజ్కేలు ప్రవక్త ఎండిపోయిన ఎముకలను మహా సైన్యముగా తయారు చేశాడు. మాట్లాడాడంతే. నోటి మాట వాక్యానికి లోబడితే, వాక్యం పలికి మనం పలికితే అది ప్రవచనం. ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ప్రవచన ఆత్మ ఉంది. అయితే చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేశారు గనుక వాళ్ళ జీవితాల్లో వారికి ప్రవచన ఆత్మను పోగొట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తలే అని మోషే ఎప్పుడో ప్రార్థన చేశాడు. చూడండి, నేను ఆ వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ వచనంలో, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. చూడండి, మోషే గారు మన గురించి ఎంత భవిష్యత్తు మాట పలికాడో, ప్రవచనాన్ని పలికాడో. దేవుని ప్రజలందరూ అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ ప్రవక్తలగునట్లు
యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అన్నాడు. మనమందరం ఎవరం అండి? ప్రవక్తలం. మన మీద ప్రవక్తల ఆత్మ ఉంది. అనగా మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రవచించుటను నిర్లక్ష్య పెట్టకూడదు. మీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి, మీ పొలం గురించి, మీ ఉద్యోగం గురించి, మీ వ్యాపారం గురించి, మీ బంధువుల గురించి, మీ ఆర్థికపరమైన పరిస్థితుల గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ భార్య గురించి, మీ భర్త గురించి ఎప్పుడైనా మీరు ప్రవచనం చెప్పారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. మై వైఫ్ విల్ బి లైక్ ఫ్రూట్ఫుల్ వైన్ ఇన్ మై హోమ్. నా భార్య నా లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునని వేల కొలది సార్లు నేను పలికాను. చేసుకున్న భార్య బాగలేదని నీరసంగా తిరగడం కాదు, ఒలివ మొక్క వలె, ద్రాక్షవల్లి వలె, ద్రాక్ష తీగ వలె వర్ధిల్లాలి. నా లోగిట నా భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఎన్నిసార్లు నేను ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రవచించాను. నా పిల్లలు నా భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉన్నారు. మా గొర్రెలు మా సంఘమని గడ్డి బీళ్లలో వేల కొలదిగాను 10,000 కొలదిగాను పిల్లలను వేయిచున్నవి. సంఘం గురించి ఎన్నిసార్లు ఈ ప్రవచనాన్ని పలికాను, ఇంకా పలుకుతున్నాను. తప్పకుండా దేవుని వాక్యం అనేది ఎన్నటికీ తప్పిపోదు. మన నోట దేవుని వాక్యం రావాలి. మాట్లాడితే వాక్యం, ఆలోచన చేస్తే వాక్యం, ఎవరికైనా సలహా ఇస్తే వాక్యం ఆధారమై ఉండాలి. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయబాకండి. పరిశుద్ధాత్ముడు మనకు ప్రవచన ఆత్మనిచ్చాడు. ప్రవచించు అంటాడు. మనం ఉషూరుమంటుంటే ఆత్మ వెలుగొందడు. ఆత్మను ఆర్పుకున్న వారమైతాం. కాబట్టి సహోదరులారా, మీ గురించి మీకేమైతే దిగుళ్ళున్నాయో వాటన్నిటి గురించి ప్రవచన ఆత్మను కలిగి ఉండండి. సమయం ఇప్పటికే 5:35 కావస్తుంది. ఇంకా నేను సిద్ధపరిచినవి చాలా ఆహారం ఉంది, ఇంకా అయిపోలేదు క్యారీ. సరే, ఈ పూటకి ఇది చాలండి. మిగిలిన విషయాలు రేపు విందాం. ప్రేమగల పరమ తండ్రి, మీ ఆత్మ ద్వారా మాకందరికీ వినిపించిన అమూల్యమైన మీ వాక్య భోజనాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయకాలంలో మమ్మల్ని లేచి లేవంగానే మీ వాక్యం వినడానికి మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలయ్యా. పరిశుద్ధ ఆత్మదేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మిమ్మల్ని దుఃఖ పెట్టకుండా, మిమ్ములను ఆర్పకుండా, మిమ్ములను ఉపేక్షించకుండా, మిమ్ములను బాధ పెట్టకుండా, అయ్యా మిమ్ములను ఎదిరించుకోకుండా మాకు సహాయము చేయండి తండ్రి. పశ్చాత్తాపము, విరిగి నలిగిన మనస్సు, ఆధ్యాత్మిక చింత, నీతి కొరకు ఆకలి దప్పులు, సత్యమునకు సాక్షుల విషయమై రోషం, ఆత్మ సంబంధమైన దాహాన్ని మాలో ఎల్లప్పుడూ రగిలించండి నైనా. పశ్చాత్తాపము, విరిగి నలిగిన మనస్సును మాలో ఎన్నడూ దూరం చేయవద్దు. మా ఇష్టము నెరవేర్చుకొని యాకునైనా
పరిశుద్ధాత్మని ఇష్టాన్ని నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, మీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడు బలమైన అగ్ని అభిషేకంతో నింపి ఆత్మ సంబంధమైన ఉన్నతమైన ఆశీర్వాదాల్లోనికి యేసుక్రీస్తు నామములో నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.